తిరిగితే నన్ను దేవుడు రక్షించినందుకు కృతజ్ఞత చెల్లించిన వాడిని అవుతాను. నా కళ్ళ ముందు నశించిపోతున్న 10 మందిని కాపాడిన వాడిని అవుతాను. 100 మందికి ప్రకటించాను తృప్తి. వాళ్ళు మారకపోని నేను చెప్పానా లేదా? 10 మంది రక్షించబడ్డారు. స్తోత్రం. వాళ్ళను నరకం తప్పించుకున్నారుగా. నా కర్తవ్యం నేను నెరవేర్చాలి. నాకు తెలిసినంత వరకు, నాకున్న అవకాశంలో, నాకున్న అవగాహనలో నా యేసుని అనేకులకు పరిచయం చేయాలి. ఎందుకంటే ఆయన పరిచయం అయితే అనేకులు బ్రతికిపోతారు. ఎందుకంటే ఒక మానవాత్మ సర్వలోకము కంటే ఎక్కువ. అందుకోసమే యేసు వచ్చి ప్రాణం పెట్టింది. అందుకోసమే అపోస్తలులు హతసాక్షులయ్యింది. ఎందుకు హతసాక్షులు అయ్యారు? వాళ్ళు ఎందుకు బలి పశువులు అయిపోయారండి? లోకానికి సువార్త ప్రకటిస్తున్నందుకు. నిత్యము మండే అగ్నిగుండం నుంచి ఆత్మలు రక్షించే యేసుని లోకానికి పరిచయం చేస్తున్నందుకు అపోస్తలుల్ని చిత్రవదగా చంపారు. చావటానికి ఇష్టపడ్డారు. నెత్తురు ధారపోశారు. సంతోషంగా మరణానికి ఎదురుపోయారు. వెనకడుగు వేయలా, సువార్తను ఆపలా. ఎందుకు తెలుసా? మనం భయపడి వెనకడుగు వేస్తే ఆత్మలు నరకాగ్నికి వెళ్ళే అవకాశం ఉంది కనుక ఏం పర్వాలేదు. ధైర్యంగా అవసరమైతే ప్రాణాలు పెడితే మన వెనకున్న వాళ్ళైనా సేవ చేస్తారు. మనం భయపడి వెనక్కి తిరిగామంటే ప్రభువుని పరిచయం చేసేవాళ్ళు లేరు. మనం అడుగు ముందుకు వేయాలనే సాహసంతో చావుకు తెగబడి ప్రకటించారు. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మన చేతిలోకి ఎలా వచ్చిందో తెలుసా? ఇది మన చేతిలోకి రావడానికి కూడా అనేక మంది హతసాక్షులు అయ్యారు. అనేక మంది ప్రాణాలు పణంగా పెట్టారు. అనేక కుటుంబాలు త్యాగం చేసినాయి ఈ గ్రంథాన్ని మనకి ఇవ్వడానికి. ఇందులో రక్షకుని గూర్చిన సమాచారం ఉంది. దీన్ని చదవటానికి మనకు తీరిక లేదు. నీ ఆత్మను రక్షించడానికి దేవుడు ఎంత కష్టపడ్డాడో, భక్తులు ఎంత ప్రయాసపడ్డారో, ఈనాటికి కూడా అనేక మంది పరిశుద్ధులు ఎంత కష్టపడుతున్నారో మీరు గుర్తించి ముందు మీ ఆత్మను రక్షించుకోవటానికి ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఒక ఆత్మ సర్వలోకము కంటే ఎక్కువ గనుక ఒక ఆత్మ రక్షణ కోసం మనకు దేవుడిచ్చిన పరిధిలో చెయ్యగలిగినంత చేశాను అనే తృప్తితో మనం ఈ లోకాన్ని వదలాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకాన్ని వదిలేటప్పుడు ఎట్లా వదలాలో తెలుసా? నశించిపోతున్న ఆత్మల కొరకు, ఆ ఆత్మల రక్షణ కోసం నాకు దేవుడిచ్చిన ఆయుష్కాలంలో, అవకాశంలో చెయ్యగలిగినంత చేశాను. ఇక సంతోషంగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను అని ప్రాణం వదలాల. దానికోసం ఏమేం చేయాలా? ఒక ఆత్మ విలువ చెప్పాను. ఆ ఆత్మ కోసం యేసయ్య చేసిన త్యాగం, అపోస్తలులు చేసిన త్యాగం, సువార్థికులు, సేవకులు చేసిన త్యాగం మీకు చెప్పాను. ఏమేం వెచ్చింపబడ్డాయి, మనం ఏమేం వెచ్చించాలి చెప్తున్నా. నీకు ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని మనుషుల్ని నాశనానికి తీసుకెళ్లే సాతాను చేతుల్లోంచి అనేక మంది జీవితాలను కాపాడటానికి ఎవరికి వాళ్ళు నడుం కట్టాలి. దీన్ని సీరియస్గా తీసుకోవాలి. నీకు దేవుడు ఏ ఏ విషయాల్లో టాలెంట్ ఇచ్చాడో, సామర్థ్యం ఇచ్చాడో, అనుకూలత ఇచ్చాడో, అవకాశం ఇచ్చాడో వాటన్నిటినీ ఉపయోగించి నాశనమైపోతున్న జీవితాలను అగ్నిగుండం నుండి కాపాడటానికి నువ్వు కృషి చేయాలి. నువ్వు పాటుపడాలి, పోరాడాలి. రేపు ప్రాణం దేవుడు తీసుకున్నాడు, జీవాత్మను తీసుకున్నాడు. డెడ్ బాడీని అట్లా ఉంచితే నీ ద్వారా రక్షింపబడ్డ నలుగురు వచ్చి నీ ముందు నిలబడేంత ధన్యకరమైన జీవితం నీకు ఉండాలి. రక్షకుణ్ణి మాకు ప్రకటించింది తల్లి, రక్షకుణ్ణి మాకు పరిచయం చేసింది అక్క, రక్షకుణ్ణి, మా ఆత్మలను కాపాడే రక్షకుడు యేసుని మాకు పరిచయం చేశాడు ఈ అన్న, ఈ తమ్ముడు, ఈ తండ్రి అనే చెప్పే మెట్టులో నీవు నేను మనం ఉండాలి సోదరా. సీరియస్గా తీసుకోండి సోదరా ఈ మాటలు. సైతానుగాడు దొంగ టేక్ ఇట్ ఈజీ అంటాడు సోదరా. యేసు సిలువ టేక్ ఇట్ ఈజీయా?
యేసు సిలువ బలియాగం టేక్ ఇట్ ఈజీయా? మూర్ఖుల్లాగా మనం ఉండొద్దు సోదరులారా. కొంతమంది ఉంటారు చదువుకున్న మూర్ఖులు, ఇంత స్పష్టంగా నేను చెప్పినా ఏముందిలే అని దులిపేసే రకాలు కొంతమంది ఉంటారు, నాకు తెలుసు. అలాంటి ఆఫ్ నాలెడ్జెస్, ఆఫ్ మైండ్ వాళ్ళతో నేను మాట్లాడట్లా. ఇంతమందిలో కనీసం కొంతమంది అయినా మ్యాటర్ని సీరియస్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం నోరు తెరిచి మాట్లాడుతున్నాను నేను. దేవుడు నీకు సమృద్ధి అయిన ధనాన్ని ఇచ్చాడనుకో, ఆ సమృద్ధి అయిన ధనంలో నుంచి నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు ఎంత వెచ్చించగలవో అంత వెచ్చించడానికి నువ్వు సిద్ధపడాలి. ఎందుకంటే ఎవరి కోసం, ఎవరి ఆత్మల రక్షణ కోసం యేసు వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచాడో ఆయన సిలువ బలియాగం వ్యర్థం కాకూడదు, వ్యర్థం కాకూడదండి. సిలువ వ్యర్థం అవటం అంటే ఏంటో తెలుసా? సిలువ వ్యర్థం అవటం అంటే ఏంటో తెలుసా? చెప్తాను వినండి. ఒక తండ్రి కష్టపడి ఒక 20 ప్రదేశాల్లో ఇళ్ళు పొలాలు కొన్నాడు. ఇళ్ళు పొలాలు కొన్నాడు. ఆయన పిల్లలు ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఆయన చనిపోయాడు. కానీ ఆ ఆస్తులకు సంబంధించినటువంటి కాగితాలు పిల్లల చేతికి చేరలా. అప్పుడు తను సంపాదించిన కష్టమంతా ఏమైపోయింది? పెద్దగా చెప్పండి. అవునా? వ్యర్థమైపోయింది. ఆ కష్టానికి, ఆ ప్రయాసకి, ఆ జీవితం అంతా తాను పడ్డ బాధలన్నిటికీ అర్థం లేకుండా అయిపోయింది. యేసు సిలువ కూడా అనేకులకు పరిచయం కాకపోతే, ఆయన బలిదానం అనేకులకు పరిచయం కాలేకపోతే అది కూడా వ్యర్థమే అవుతుంది. ఈ మాట పౌలు అన్నాడు, యేసు సిలువ వ్యర్థము కాకుండునట్లు నేను వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ మీ మధ్యకు వచ్చిన వాడిని కాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒక్కసారి చూద్దాం, చూడండి. ఏం సోదరుడా, చదువు. మొదటి అధ్యాయం 17వ వచనం చూడమ్మా. బాప్తిసమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. నేను ప్రకటించాలి. అందరు చెప్పండి. ఏమన్నాడు పౌలు? మీకు దండం పెడతానండి, సీరియస్ అండి, ఇప్పుడు చేతులు ఆడవాకండి, చెప్పండి. నీతో మాకు చేతులు ఎవరా అంటారా? మరి అట్టే నోరు తెరిచి చెప్పండి. ఏం చెబుతున్నాను? నేను ప్రకటించకపోతే క్రీస్తు సిలువ అనేకులకు చేరదు. క్రీస్తు సిలువ గూర్చిన వార్త అనేకులకు చేరకపోతే నా ప్రభు కష్టమంతా వ్యర్థమైతే. నా ప్రభు కష్టం వ్యర్థం కాకూడదు. అందుకే నేను సువార్త మోసుకుంటూ తిరుగుతా, నా ప్రభు నామాన్ని ప్రకటిస్తా అనేక ప్రాంతాల్లో, ఊరు వాడల్లో, పల్లెల్లో, పట్టణాలలో, వీధుల మూలల్లో, గవునుల్లో, నేను సంచరించే ప్రతి స్థలంలో, నాకు తారసపడే ప్రతి ఆత్మకు నాకున్న అవకాశం అంతటిని వినియోగించుకొని నా యేసును పరిచయం చేస్తా. లేకపోతే నా తండ్రి కష్టం వ్యర్థమైపోయింది. అనేకులకు ఆయన సిలువ చేరాలి, అనేకులకు ఆయన గూర్చిన వార్త అందాలి. లేకపోతే నా ప్రభు ప్రయాసంతా వ్యర్థమైపోయింది. పౌలు మాట, క్రీస్తు యేసునందున్న ప్రతి సేవకుడు, పరిచారకుడు, విశ్వాసి సీరియస్గా తీసుకోవాలి. నోరు తెరిచి చెప్పండి. నేను సువార్త ప్రకటించకపోతే నా ప్రభు పడిన కష్టమంతా
వ్యర్థమవుతుంది. నేను అలాగూ జరగనివ్వకూడదు. బాధ్యత లేదా నీకు? ఈ మ్యాటర్ సీరియస్ కాదా? ఇది ప్రాముఖ్యమైనది కాదా? ఇది విలువైంది కాదా? నువ్వు ఎన్నిసార్లు దేవుని ముందుకు వచ్చినా ఎప్పుడు ఏంటి నీ ఏడుపు? నా బాధలు, నా ఇరుకులు, నా ఇబ్బందులు, నా అప్పులు, నా తిప్పలు, నా రోగాలు, నా నొప్పులు, లేదా నా వారి. ఏ పొద్దు నువ్వు శరీరానికి సంబంధించిన వాటితోనే తిప్పలు పడుతున్నావు కానీ అరే నేను చెప్పిన విలువైన ఆత్మ గురించి ఆలోచిస్తావేమో అంటే ఆత్మ సంగతి తర్వాత కానీ అయ్యా ముందు ఇటు సంగతి చూడని అడుగుతున్నావు. నువ్వు లక్ష్యం ఉంచాల్సిన వాటి మీద లక్ష్యం ఉంచట్లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏవి విలువైనవో, ఏవి ముఖ్యమైనవో, ఏవి శ్రేష్టమైనవో వాటి కొరకు నువ్వు ఆలోచించట్లేదు, ఆరాటపడట్లేదు, వాటిని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నావు అంటున్నాడు దేవుడు. వేటిని? ఆత్మ సంబంధమైన వాటిని. ఈరోజు మనం ఒక తీర్మానం చేయాల్సి ఉందండి. సంవత్సరం అయిపోతుంది, 2021 అయిపోతుంది, ఇక రాబోతుంది 2022. ఎంతోమందికి ఇంకా సిలువ సువార్త అందలేదు, ఎంతోమందికి ఇంకా రక్షకుడు పరిచయం కాలేదు. నీకెన్ని అవకాశాలు ఉన్నా సిగ్గుతోనో, బిడియంతోనో, సోమరితనంతోనో, బద్ధకత్వంతోనో, పరధ్యాసతోనో నిర్లక్ష్యం చేసావు. ఆఖరికి నీ ఇంటి వాళ్ళ విషయంలో కూడా నువ్వు సీరియస్గా లేవు. రేపు వాళ్ళు చస్తే నరకానికి పోతారన్న చింత నీకు లేదు. ఏం కాదు, యాడికి పోరా అనుకుంటున్నావు. నరక శిక్ష లేకపోతే మెంటల్ ఎక్కి వచ్చి సిలువలో ప్రాణం పెట్టాడా? అరే చస్తారా ముర్రో, అగ్నిగుండానికి పోతారా బాబు, డేంజర్ ఉంది, చాలా పెద్ద క్రూరమైన శిక్ష ఉంది, మీకు తెలియదు, మీ ఆత్మలు నశిస్తే జాగ్రత్త అని వచ్చి కదా బలయింది. నీకు దేవుడిచ్చిన జీవిత కాలంలో ప్రతి దినంలో కొంత సమయం దేవుని పాదాల చెంత నీ కన్నీళ్ళు ఉండాలి. ఎవరి కోసమో తెలుసా? నీ ఇంటి వారి కొరకు, నీ స్వజనుల కొరకు, ఆత్మల కొరకు ప్రార్థనలో గోజాడాలి. యథార్థంగా చెప్తున్నాను, ఆత్మల కొరకు నీకున్న ఆసక్తిని దేవుడు దృష్టించడానికి సంతోషపడతాడు. నా ప్రయాస వ్యర్థం కాకూడదని నా కుమారుడికి ఎంత భారం, నా తండ్రి కష్టం వ్యర్థం కాకూడదని నా బిడ్డకి ఎంత భారం. ఆత్మలను రక్షించవా, ఆత్మలను దర్శించవా అని నాకే విజ్ఞాపన చేస్తుంది. ప్రార్థన చేయటమే కాదు, దేవుడు నీకు ఇచ్చే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని దేవుని సిలువ వ్యర్థము కాకుండా అందరికీ సువార్త అందేటట్టు జాగ్రత్త పడాలి. దానికోసం నీ ధనముని వాడు, దేవుడు నీకు ఇచ్చిన సంపదని వాడు, సంపదను సాటి మనుషులకు ప్రేమ చూపటానికి వాడు, సేవ చేసేవారికి తోడ్పాటు అందించడానికి వాడు, సువార్త ప్రకటించే వారికి సపోర్టివ్గా నిలవటానికి వాడు. మహిమంతటిని వదిలిపెట్టి, సర్వాధికారాన్ని వదిలిపెట్టి సామాన్యుడిలాగా వచ్చాడే. నువ్వు మొత్తం వదిలిపెట్టమంటలా, వదిలిపెట్టే దమ్ముంటే స్తోత్రం, కనీసం కొంతైనా ఇది దేవుని కొరకు, సువార్త కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు నీ రాబడిలో కొంత పొదుపు చేసి దేవుని పరిచారకులకు తోడ్పాటు అందించడానికి కొంత కేటాయించు. దేవునికి స్తోత్రం. ఒకటి, దేవుడు నీకు టాలెంట్ ఇచ్చాడా, సామర్థ్యం ఇచ్చాడా, తలాంత్ ఇచ్చాడా, వరమునిచ్చాడా? ఆత్మల రక్షణ కొరకు దాన్ని వెచ్చించు. ఎందుకంటే చాలా సీరియస్, చాలా ముఖ్యం. అంతకు మించిన శ్రేష్టమైన పని మరొకటి లేదు. కొంతమంది ఏం చేశారో తెలుసా? ఆరంభంలో చాలా ఆసక్తిగా దేవునికి సపోర్టివ్గా నిలిచారు. ప్రభువా నిన్ను ప్రకటిస్తాను ప్రభువా అని ప్రగల్భాలు పలికి దేవుని ముందు ప్రార్థన చేసి ఏడ్చి గోజాడారు. దేవుడు వారిని నమ్మి కృప చూపాడు, గట్టెక్కారు. ఇప్పుడేం చేశారు తెలుసా? దేవుని కొరకు ఆత్మను రక్షిస్తాను, ఆత్మలకు నీ సిలువను ప్రకటిస్తానన్న పాయింట్ వదిలేసి శపితమైన, తుచ్చమైన అధమలోకం వెంటబడి పరుగులెత్తుతూ ఆ భోగాల కొరకు, వాటిని ఆర్జించుకోవటం కోసం ఆ పిచ్చిలో మునిగి తేలుతా ఉన్నారు.
దేవుణ్ణి మోసగించిన వాళ్ళ లెక్కలో చేరారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కాకిని చూడండి. కాకిని చూడండి. ఒక పదార్థం ఏదన్నా దానికి తినేది కనపడితే సైలెంట్గా వచ్చి తినదండి. కాకిని చూస్తే చిరాకు కదా నీకు, దాని అరుపు చూస్తే మహాక్రాకు కదా. అలాంటి కాకి తినే పదార్థం కనపడితే ఒక్కతే తినదండి. తనకు సమీపంలో ఉన్న కాకులన్నిటినీ కేకేస్తుంది, రండి 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 రండి, ఇక్కడ తినే పదార్థం ఉంది, తలా కొంచెం తిందామని. కాకి, ఆ కాకికున్న నీతి లేదా మనకి? 10 మందికి ప్రయోజనకరుడైన క్రీస్తుని లోకానికి పరిచయం చేయడానికి అనేక మంది జీవితాలను పణంగా పెట్టినప్పుడు గొప్ప గొప్ప చదువులండి. ఒక్కొక్కడు అంటాడు, బతకడానికి వచ్చారా మీరు సేవ అని, బతకడానికి వచ్చారు మీరు సేవకి అని. లక్షల రూపాయల ఉద్యోగాలు వదిలేసి వచ్చారా పిచ్చోడా, లక్షల రూపాయలు వదిలేసి వచ్చారా అయ్యా. గొప్ప గొప్ప స్థానాలు, గొప్ప గొప్ప అధికారాలు, గొప్ప గొప్ప ఉద్యోగాలు, గొప్ప గొప్ప పదవులు, గొప్ప గొప్ప భోగాలు వదిలిపెట్టి వచ్చారు. నువ్వు అంటున్నావు బతకడానికి వచ్చారని. మరి బతకడానికి వస్తే ఏది వాళ్ళు కట్టిన మేడలయ్యి, వాళ్ళు సంపాదించిన ఆస్తులయ్యి, అంతస్తులయ్యి, దక్షిణాఫ్రికా దేశానికి వెళ్ళేటప్పుడు సూపర్గా వెళ్ళాడు డేవిడ్ లివింగ్స్టన్. పోయేటప్పుడు ఒక రకంగా ఉన్నాడు, తిరిగి వచ్చేటప్పుడు ఒక చెయ్యి పోయింది, ఒక కన్ను పోయింది, గోడ జారిపోయింది, ఒక కన్ను ఎఫెక్ట్ అయిపోయింది. సింహం దాడిలో అక్కడున్న ప్రజల్ని కాపాడటానికి ఒక సింహం రెగ్యులర్గా మనుషుల్ని చంపి తీసుకెళ్తుంది. అప్పటి రోజుల్లో డేవిడ్ లివింగ్స్టన్ సేవ చేస్తున్న దినాల్లో దక్షిణాఫ్రికా ప్రాంతం గన్ను తీసుకొని ఒకరోజు దాన్ని టార్గెట్ చేశాడు. గురి తప్పి వేరే భాగంలో తగిలిద్ది, అలాగూ నుంచి ఆయన మీద అటాక్ చేస్తుంది. చెయ్యి దెబ్బతింటుంది, గోడ చెయ్యి. దాన్ని పంజా దెబ్బపడి చెయ్యి ఎఫెక్ట్ అయిపోతుంది. పోయేటప్పుడే అద్భుతంగా పోయాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు కట్టుకున్న భార్య గుర్తుపట్టలేనట్టుగా అయిపోయి వస్తాడు ఆయన. ఎందుకు ఈ పరిస్థితి అని భార్య దుఃఖపడితే భక్తుడు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? నా సర్వ శరీరం ఆయన సిలువను ప్రకటించడానికి ఆహుతైపోతే మాత్రం ఏమవుతుంది? నా కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేయలేదా నా యేసయ్య? నా కోసం తన సర్వ శరీరాన్ని బలియాగం చేయలేదా? ఒక కన్యగా నేను ఒక చెయ్యగా నా ప్రభు తన సర్వ శరీరం అరికాలు మొదలు నడిదెత్తే వరకు, శిరం మొదలుకొని శ్రీపాద వరకు చిత్రవద చేయబడ్డాడు. నేను చేసింది ఏ పాటిదే, ఏం పర్వాలేదు. నీకు తెలుసా, ప్రపంచ చరిత్రలో సేవకులు 2 సమాధులు ఉన్న వ్యక్తి ఆయన. 2 సమాధులు ఉన్న వ్యక్తి ఆయన. ఆయన తుది శ్వాస విడిచినప్పుడు, దక్షిణాఫ్రికాలో తుది శ్వాస విడిచినప్పుడు, ఆయన సొంత ప్రాంతానికి, సొంత దేశానికి ఆయన డెడ్ బాడీని తీసుకురావడానికి సొంత వాళ్ళు వెళితే వాళ్ళు ఏమన్నారు తెలుసు? దక్షిణాఫ్రికా వాళ్ళు, ఆ బాడీని మాకు ఇవ్వండి, మేము ఇక్కడే సమాధి చేసుకుంటాం అని అడుగుతారు. వాళ్ళు ఒప్పుకోరలేదు, లేదు మా దగ్గర తీసుకెళ్ళాలంటారు. అప్పుడేమంటారు తెలుసా? సరే శరీరం మొత్తాన్ని తీసుకెళ్ళండి, ఆయన గుండె భాగాన్ని మాకు ఇవ్వండి అంటారు. ఎందుకు అని అడిగితే వాళ్ళు చెప్తారు, ఆ గుండె మా రక్షణ కోసం కొట్టుకుంది, ఆ గుండె మా రక్షణ కోసం తప్పించింది, మా ఆత్మలను నరకం నుండి కాపాడటానికి నిరంతరం 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 కొట్టుకుంది, విలవిలలాడింది ఆ గుండె. ఒక్క గుండె మాకు. నా సోదరుడా, నా సోదరి, ఆస్తులు సంపాదించడానిక, కడుపులు నింపుకోవటానిక,
జీవితాలను అలాగ బలిపీఠం మీద కర్పూరంలా కరిగించి వేశారు, కొవ్వొత్తిలా కరిగిపోయారు. ఆరోగ్యాలు పోగొట్టుకున్నారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఫ్యామిలీస్ని లాస్ అయ్యారు, జైళ్ళ పాలయ్యారు. ఒక దైవజనుడు 13 సంవత్సరాలు జైలు జీవితం జీవిస్తాడు. ఎందుకో తెలుసా? సువార్త ప్రకటిస్తున్నందుకు. అయినా సరే అదోనీరామ్ జడ్సన్ సువార్త ప్రకటిస్తున్నందుకు ఆయన తీసుకెళ్లి జైల్లో వేస్తే కొన్ని సంవత్సరాలు జైల్లో ఉంటాడు. భార్య ఏమంటుందో తెలుసా? ఏమాత్రం వెనకడుగు వేయొద్దు, ప్రభు నిన్ను తప్పకుండా విడిపిస్తాడు, అదోనీరామ్ తప్పకుండా నిన్ను విడిపిస్తాడు, నువ్వు మళ్ళా ప్రకటించు. ప్రకటించడం మానొద్దు, ప్రకటించడం మానొద్దు. ఓ ఆ దైవజనుల సంగతి పక్కన పెడితే ఇక్కడ వాళ్ళు లేరా? ఎన్ని బాధలండి. సేవకు వచ్చేది కడుపు నింపుకోవటానిక? తెల్లగొడ్డలు వేసుకొని కనపడతాడు దైవజనుడు, తెల్లగొడ్డలు వేసుకొని కనపడతాడు దైవజనుడు. రోషం, ఎవరిని అడగడు, కకుర్తి పడడు, చేతులు జాపుడు, పోయి అడిగితే నా దేవునికి అవమానం, లేకపోతే పస్తుందా. ఆత్మల కోసం ఆ మాత్రం త్యాగం చేయకపోతే విలువేముంది? లోకంలో ఉన్నప్పుడు బాగా బతికినోళ్ళు దేవుళ్ళలోనికి వచ్చి మొత్తం కోల్పోయి దేవుని పని కొరకు మొత్తం ఖర్చు చేసేసుకొని ఆహారానికి లేని దినాలు గడుపుతారు తెలుసా? బతకడానికి వస్తారంట. ఒక్కొక్కడు మాట్లాడతాడు, బతకడానికి చాలా పనులు ఉన్నాయిరా పిచ్చోడా. దైవ సేవకు వచ్చేది ఒక సేవకుడు బ్రతికించడానికి, నిత్య నరకాగ్ని నుండి అనేకుల్ని కాపాడటానికి వస్తాడు. ఈరోజు నీకు దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు ఇప్పటికే. కానీ ఎంత మాత్రం నువ్వు ఆత్మల గురించి పట్టించుకుంటున్నావు, సీరియస్గా ఆలోచించుకుంటున్నావు? నీకు దేవుడు జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానాన్ని ఆత్మల రక్షణ కొరకు వాడాలి. ఎందుకు? సర్వలోకం కంటే ఆత్మ, చెప్పాలి అందరూ కలిసి, అయిపోయింది తొందరగా చెప్పాలి. సర్వలోకం కంటే ఆత్మ, సర్వలోకం కంటే ఆత్మ. నీ జ్ఞానాన్ని ఇస్తే ఆ జ్ఞానాన్ని ఆత్మల రక్షణ కొరకు వాడాలి. నీకు దేవుడు ఆరోగ్యాన్ని, బలాన్ని, అవకాశాన్ని ఇస్తే ఆ అవకాశాన్ని, ఆరోగ్యాన్ని, బలాన్ని ఆత్మల రక్షణ కొరకు వాడాలి. నీకు మంచి పనితనం, టాలెంట్ ఇస్తే నీ పనితనాన్ని, నీ టాలెంట్ని ఆత్మల రక్షణ కొరకు వాడాలి. దేవుడు నీకు మంచి అక్షర జ్ఞానాన్ని ఇస్తే ఆ అక్షర జ్ఞానం, ఆ చదువు, దానివల్ల చేసే జాబు, దాన్ని ఉపయోగించుకొని దాని ద్వారా ఆత్మలకు సేవ చేసి ఆత్మల రక్షణలోకి నడిపించాలి. నీకు ఏ విధమైన ఉద్యోగం ఉన్నా, నువ్వు ఏ స్థానంలో పని చేస్తున్నా, అక్కడి నుంచి ఆత్మలకు ఎలా మేలు చేయాలో చేసి వాళ్లకు దేవుని ప్రేమ చూపించి నరకాగ్ని నుండి ఆత్మల్ని కాపాడటానికి నీ వంతు కృషి నువ్వు చేయాలి. క్రీస్తు యేసునందున్న మన అందరి గుండెల్లో, ప్రతి గుండెలో నశించిపోతున్న జీవితాల కొరకు, ఆత్మల కొరకు, కుటుంబాల కొరకు భారం ఉండాలి, కన్నీళ్ళు ఉండాలి. ఈ మాటల్ని మీరు సీరియస్గా తీసుకుంటారని అనుకుంటున్నాను. ముందు మీరు రక్షించబడ్డారో లేదో చూసుకోండి. మీరు రక్షించబడితే అనేకుల్ని రక్షించడానికి ఏమి చేయగలరో ఆలోచించండి. ఒకవేళ మీరే రక్షింపబడకపోతే ముందు మీరు రక్షింపబడండి. కానీ గుండెల్లో ఆ భారం ఉండాలి. ఒక్క మాట చెప్తున్నాను, గుండెల్లో ఎప్పుడైతే ఎదుటి వాళ్ళని రక్షించాలన్న ఆరాటం నీ హృదయంలో ఉంటుందో అప్పుడు వాళ్ళ ముందు నువ్వు చెడిపోయిన బ్రతకడానికి ఇష్టపడవు, వంకర టింకర బ్రతకడానికి ఇష్టపడవు. ఎందుకంటే అలా బ్రతికితే వాళ్ళు రక్షణలోకి రారు. కనీసం వాళ్ళు రక్షింపబడాలంటే నీ క్యారెక్టర్ నువ్వు కాపాడుకొని వాళ్ళకి మాదిరి ఇవ్వాలి కనుక దానివల్ల నువ్వు దేవుని ముందు భద్రంగా మారిపోతావు. దేవుడు తన బిడ్డలను తన యొద్దకు తీసుకురావడానికి నువ్వు కష్టపడుతున్నావు గనుక, తన పిల్లలు నశించిపోతున్న తన పిల్లల్ని కాపాడటానికి నీ వంతు నువ్వు పోరాడుతున్నావు గనుక ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీకు అక్కరగానున్నవేవో వాటన్నిటిని వెతికి
ఆయన కృపతో నీకు అన్నీ సమకూరుస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన కొరకు భారం కలిగి, ఆయన పని కొరకు ఆరాటం కలిగి ప్రయాసపడే మనసు నీకుంది కనుక ఇక నీ విషయంలో ఆయన చూసుకునేవని ఆయన చూసుకుంటాడు. దాని గురించి నువ్వో మొత్తుకొని గందరగోళమై జుట్టు బిక్కోవాల్సిన అవసరంలా. నీ గుండెల్లో నిజంగా ఆత్మల కొరకు మూలుగుడు, ప్రసవ వేదన, భారం ఉంటే, నీ శరీరం రోగగ్రస్తమైందా, నువ్వు ఏడు దేవుని ముందు, ఇంతవరకు నేను మిస్ అయ్యాను ప్రభా, ఆత్మ విలువ నాకు తెలియలేదు, పనికి మాలిన దాన్ని, పనికి మాలిన వాడిని, ఈ శరీరం కొరకు, శరీరుల కొరకు అనవసరంగా నేను ప్రయాసపడ్డాను, ఇక నుంచి ఆత్మల కొరకు ఆరాటపడతాను, అవకాశం ఉంటే ఛాన్స్ ఈ ప్రభా అని అడుగును. ఆయన నీ సర్వ శరీరమును స్వస్థపరుస్తాడు. స్వస్థపరచకపోయినా, నువ్వు రోగిగా ఉండైనా సరే, నువ్వు ముందు ప్రకటించడం మొదలుపెట్టు. ఏ విధము చేతనైనా ఒక ఆత్మకు దేవుని ప్రేమను పంచి సువార్తను ప్రకటించడానికి, క్రీస్తును పరిచయం చేయడానికి తప్పించు. నీకు ఏ స్వస్థత కలక్కముందే నువ్వు ఆయన పని కొరకు ఇన్వాల్వ్ అయి పని చేస్తున్నావు కనుక ఒక్కసారి టచ్ చేశాడంటే నీ సర్వ శరీరం బాగుపడిపోతుంది. ముచ్చట పడతాడు. ఇంత బలహీనంగా ఉండి కూడా నా బిడ్డ ఆత్మల కొరకు ఇంత ఆరాట పడుతుంది, నా బాధని అర్థం చేసుకుంది, నా కష్టాన్ని అర్థం చేసుకుంది, నా సిలువ వ్యర్థం కాకూడదని ప్రయాసపడుతుంది. అజయ్, నా సిలువ వ్యర్థం కాకూడదని ప్రయాసపడుతున్నాడు, ప్రయాసపడుతుంది. నేను నా బిడ్డకు కంప్లీట్గా విడుదల ఇవ్వాలి. ప్రతి విషయంలో అలానే సమాధానం వస్తుంది. అసలు ఆ సమాధానం నువ్వు పట్టించుకోవద్దు. నీకు స్వస్థత వచ్చిందా రాలేదా కాదు, నీకు సమస్యలకు విడుదల వచ్చిందా రాలేదా కాదు, వాటన్నిటిని ఒక పక్కన పెట్టేసాయి. వాటన్నిటిని ఒక పక్కన పెట్టేసి నా కుటుంబీకుని నేను ఎలా సేవ్ చేసుకోవాలి, నాకు అందుబాటులో వచ్చే ఆత్మలు ఏ విధంగా నరకం నుంచి కాపాడాలి, వాళ్ళ బ్రతుకుల్ని ఎలా బాగు చేయాలి, నేను వాళ్ళని ఎలా క్రీస్తులోకి నడిపించాలి, దానికోసం నేను ఏ విధంగా వ్యూహ రచన చేయాలి, వాళ్ళ బ్రతుకుల్ని ఎలా బాగు చేయాలి అనే ఆలోచనలోకి నువ్వు అసలు ఎంటర్ అవు. నేను చెప్తున్నా, ఇది చాలా సీరియస్ మ్యాటర్. కానీ ఇక్కడ నుంచి దాటి బయటికి వెళ్ళగానే వాడు నీ మైండ్ మీద గేమ్ ఆడతాడు, సైతానుగాడు. ఈ విలువైన సమాచారం మొత్తం నీ మైండ్లోంచి డిలీట్ అయ్యేటట్టు వాడు చేస్తాడండి. పోనీయొద్దు, సీరియస్గా తీసుకో. ప్రకటించటం, ప్రార్థించటం. కొంతమంది ఏం చేశారో తెలుసా, కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న ప్రార్థన గుంపులుగా తయారయ్యారు. ఈ ప్రార్థన గుంపులు 2 పనులు చేస్తారు. ఒకటి, నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తారు ప్రతిరోజు కొంత సమయం. 2, తమ యొద్దకు నడిపించబడే అన్యజనులకు కూడా ప్రభువుని ప్రకటించి వారి కొరకు ప్రార్థించి వారికి దేవుని ప్రేమను చూపి వాళ్ళ ఆత్మలను కూడా రక్షించడానికి ప్రయాసపడతారు. ఆ చిన్న చిన్న ప్రార్థన గుంపులే కొన్ని ప్రాంతాల్లో ఈరోజు సంఘాలుగా మారాయి. దీనికి ఎంతమంది నడుం కడితే అయిందో తెలుసా? ఒక్క ఆడపిల్ల, ఒక్క తమ్ముడు, ఒకడే నడుం కట్టి నలుగురిని దేవుని సంగతులు చెప్పి ప్రోత్సహించి రండి మనం రోజు ప్రార్థన చేద్దామని తానే తిరిగి ప్రయాసపడి నలుగురినిగా గ్యాదర్ చేసి ప్రార్థన చేయటం మొదలు పెడితే ఆ నలుగురు 40 అయ్యి ఆ నలుగురు 400 అయ్యేటట్టు దేవుడు కార్యం చేశాడు. ప్రభువునందు నీ ప్రయాస వ్యర్థం కాదు. దైవ చిత్తం నెరవేరడానికి, దేవుని సిలువ వ్యర్థం కాకుండా న్యాయం జరగడానికి నువ్వు పూనుకునే ప్రతి పనికి దేవుని హస్తం నీకు తప్పక తోడుగా ఉంటుంది. ఎందుకంటే అందులో ఏ స్వార్థం లేదు. నా ప్రభు కష్టం వ్యర్థం కాకూడదన్న ఒకే ఒక ఆశ ఉంది కనుక తప్పకుండా నీకు న్యాయం చేస్తాడు ఆయన. నేను చెప్తున్నా, ప్రభువుని గుర్తెరిగిన తర్వాత, మీరు నమ్మండి నమ్మకపోండి, ప్రభువుని గుర్తెరిగిన తర్వాత నా బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, అగచాట్లు అనేవి నాకు అసలు పెద్ద సమస్యగానే అనిపించలేదండి. ఒక్కసారి స్తోత్రం చెప్తారా అందరూ? ఒక్కసారి అనిపించలా, అసలు లెక్కలోకి రాలా. అవన్నీ ఒక్కటే పడింది మైండ్లో, ఈ రక్షకుడిని ఎరుగక నేను నశించిపోయేవాడిని,
ఇతరులకు ప్రయాసపడి ప్రకటించటం వల్ల, సువార్త ఇక్కడ వ్యాపించటం వల్ల నా దృష్టికి రాగలిగింది. మరి సత్యం తెలుసుకున్న నేను నా స్వార్థానికి నేను బ్రతికితే మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? కాబట్టి ఈ సమస్యలు, అప్పులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటే ఉన్నాయి. ఏదో కష్టం చేద్దాం, వాటికి నేను చేసే న్యాయం చేద్దాం. కానీ దేవుని కొరకు నేనేం చేయాలి? ఒక మాట మాట్లాడినా, ఒక పుస్తకం రాసినా, ఒక పాట పాడినా, ఓ ప్రదేశానికి వెళ్ళినా, ఎక్కడ, ఏ స్థితిలో, ఏ టైంలో, ఎక్కడ అవకాశం దొరికినా ఒక ఆత్మని ఏ విధం చేతనైనా నరకం నుండి కాపాడాలన్న ఆరాటంతో నేను పడ్డ ప్రయాస నా దేవుడు కనికరించి ఆ పరిచర్య నేను చేయటానికి అడ్డుబండలుగా ఉన్న వాటన్నిటినీ ఒక్క దెబ్బలో వదలగొట్టాడు. ఒక్క దెబ్బలో మొత్తాన్ని వైనం చేసి పడేశాడు. ఫ్రీ, స్వేచ్ఛ. పరిగెత్తురా, ఎంత పరిగెత్తుతావో నీ దమ్మునంత గాడికి పరిగెత్తు, నీకు బంధకాలన్నీ తెంచేశా, చలో అనే అవకాశం ఇచ్చాడు నాకు. నీకెవడా? మరి నిశ్చయంగా నీకు కూడా ఇస్తాడు. అయితే నేనేం చేశాను తెలుసా? అన్నీ వదిలిచ్చు, అప్పుడు పోటు పొడుస్తానులా. నాకు అన్ని బంధకాలు తీసాయి, అప్పుడు వెళ్తా రంగంలోకి. అనలా ఎక్కడ ఉన్నాయి వాటిని అక్కడే పెట్టుకొని ముందు దొరికిన సమయాన్ని అలా వినియోగించుకొని పనిలోనికి ఇన్వాల్వ్ అయ్యాను. నేను పనిలోనికి ప్రవేశించాను. ఫలితంగా నాకు అడ్డుబండలుగా ఉన్న వాటన్నిటినీ తీసి ఈరోజు ఒక గొప్ప పరిచర్య చేయటానికి నాకు స్వేచ్ఛనిచ్చాడు నా ప్రభు. ఆత్మల కొరకైన భారం, ఆత్మల కొరకైన దర్శనం, ఆత్మల కొరకైన ప్రార్థన, ఆత్మల రక్షణలో నడిపించడానికి కావలసిన ఐడియాలజీ, నీకు దేవుడు ఏమేమి ఇచ్చాడో వాటన్నిటిని వినియోగించి, నువ్వు ఒక వైద్యుడివా, వైద్యురాలివా, రోగికి వైద్యం మాత్రం చేసి వదిలేవాకు. అవకాశం ఉంటే వైద్యంతో పాటు యేసును పరిచయం చేయి. నీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ ప్రేమగా చెప్పు. వాడు వినే మనసు ఉన్నాడు అనుకుంటే చెప్పేసాయి దేవుని గురించి. విన్నోడు వింటాడు, వినోడు వదిలేసాయి. నువ్వు ఎలా చేస్తావో నాకు తెలియదు, ఏ విధంగా తిప్పలు పడతావో నాకు తెలియదు. పాడైపోతున్న జీవితాలు, నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు దాని విలువను గుర్తించి నువ్వు కష్టపడాలని దేవుని మూలంగా మీకు ప్రకటిస్తూ ముగిస్తున్నాను. ఒక్కసారి పైకి లేచి నిలబడదాం. ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్ సీరియస్గా నువ్వు తీసుకోలేదు అనుకో, యేసు సిలువ అనేది ఒక వెర్రితనమని నువ్వు నమ్మినట్టే. నేను చెప్పిన మ్యాటర్ సీరియస్గా నువ్వు తీసుకోకపోతే, యేసయ్య సిలువ, యేసయ్య త్యాగం నువ్వు టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నట్టే. పొర్రపాటును కూడా అలా ఉండొద్దు. నీ బాధలు ఆయనకు తెలుసు, నీ అప్పులు ఆయనకు తెలుసు, నీ సమస్యలు ఆయనకు తెలుసు, నీకు జాబు లేదని ఆయనకు తెలుసు, పిల్లలు లేరని ఆయనకు తెలుసు. ఏమండి? లేకపోతే పిల్లలు ఉన్న వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని తెలుసు, వాళ్ళ బ్రతుకులు బాగలేవని తెలుసు, నువ్వు ఏ రోగం కలిగి ఉన్నావో ఆయనకు తెలుసు, నువ్వు ఏ స్థితిలో పడున్నావో కూడా తెలుసు, ఏ విషయాలు నలుగుతున్నావో తెలుసు. కానీ ఆయన వాటిని హైలైట్ చేసి మాట్లాడట్లా. దృష్టి పెట్టాల్సిన దాని మీద దృష్టి పెట్టు, వాటి సంగతి నేను చూసుకుంటాను అంటున్నాడు ఆయన. మోసగించిన వాళ్ళ లెక్కలో ఉంటావో, అమ్మో నా ప్రభు సిలువ వ్యర్థం కాకూడదు, అనేకులకు నా యేసయ్యను పరిచయం చేయాలని ఆయన్ని సంతోషపెట్టే వాళ్ళ లెక్కలో ఉంటావో నువ్వే నిర్ణయించుకో. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. మీరైనా మీలో కరైనా, మీరైనా మీలో కరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా?
నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరి ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరి ఉన్నారు. ఎవరైనా నీలో ఒకరైనా, ఎవరైనా నీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, కొంతమంది నా ప్రేమ ఆత్మను రక్షిస్తారు అని ప్రభు ఎదురు చూశాడు. కొంతకాలం అలాగ ఆలోచించి తర్వాత లోకాన్ని ఆర్జించే పనిలో పడ్డారు. ఆత్మల సంపాదన వదిలేసి ఆస్తుల సంపాదనలో పడ్డారు. కొంతమంది శరీరేచ్ఛల్లో పడ్డారు, కొంతమంది లోకాశల్లో పడ్డారు, కొంతమంది అనవసరపు టైంపాసుల్లో పడ్డారు. మొత్తానికి స్టార్టింగ్లో ఉన్న తీర్మానం ఇప్పుడైతే చాలా మందిలో మారిపోయింది. ఈరోజు ఒక ఆలోచన చేద్దాం. ఇంతమంది ప్రజలు ఇక్కడ ఉన్నారు ఈరోజు. మరి నీ ఆత్మ సంగతి నువ్వు సీరియస్గా తీసుకుంటున్నావా, వదిలేస్తున్నావా? లేదన్నా నా ఆత్మ రక్షణలోకి నడిపించుకోవాలి, నా ఆత్మరక్షణ కోసం నేను సిద్ధపడుతున్నాను, ఈ పాత సంవత్సరంలో పాత జీవితాన్ని త్యజించి నూతన సంవత్సరపు ఆరంభంలో నూతన జీవితంలోగా ప్రవేశించాలని కోరుకుంటున్నాను, నేను ఇక మారు మనసు పొందుతున్నాను, పాపాన్ని అసహించుకుంటున్నాను, పరిశుద్ధ ప్రభు రక్తములో కడగబడాలని కోరుకుంటున్నాను, నా బాప్తిస్మ అనుభవం కోసం ప్రేయర్ చేయండి అన్న అంటే నీ రక్షణ కోసం ప్రార్థన చేస్తాను. నీ కుడి చేతిని ఎత్తి చూపించు. నీ ఆత్మ విలువ ఏంటో తెలుస్తుంది, నీకు అర్థమైందా? నీకెంత డేంజర్ లేకపోతే వచ్చి అంత చిత్రవాద అనుభవించాడు, అంత ప్రాణం పెట్టాడు. ఈ క్షణం ఇచ్చినా నేను తీసుకుంటానన్న రక్షణ, నాకు ఆత్మరక్షణ కావాలి, నాకు బాప్తిస్మం కావాలి, నేను మారు మనసు పొందానన్నా నేను ప్రభు బిడ్డగా బ్రతుకుతాను, పాపం మీకు వద్దు నాకు అని కోరుకున్నట్లయితే, నిజంగా తీర్మానం నీలో ఉండి ఆత్మ రక్షణ పొందాలని నీకుంటే ఇప్పుడే పరిగెత్తి ఇక్కడికి రా. పురుషులు కుడివైపు నా వైపు ఈ పక్క నిలబడండి, వచ్చి త్వరగా. స్త్రీలు ఈ పక్క నిలబడండి, సిద్ధపడిన వాళ్ళు త్వరగా వచ్చేసేయండి. వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, ఎవ్వరూ ఆలస్యం చేయొద్దు. నీ కొరకు ప్రభువు చేసినటువంటి సిలువ బలియాగం కండ్లారా చూశావు, చెవులారా విన్నావు. ఎంత ప్రమాదం ఉంటే అంత చిత్రవద అనుభవించాడండి. ఏం ప్రమాదం లేకపోతే ఆయనకేం పిచ్చా ప్రాణం పెట్టడానికి వచ్చి? నీకోసమే. కల్వారి గిరిలోన సిల్వలో క్రీస్తేసు పలు బాధనుండెను, ఘోర బాధలు పొందెను. కల్వారి గిరిలోన సిల్వలో క్రీస్తేసు పలు బాధనుండెను, ఘోర బాధలు పొందెను. నీ కోసమే, అది నీ కోసమే, నా కోసమే, అది నా కోసమే. తీర్మానం చేసుకున్న వాళ్ళు కల్వారి గిరిలోన సిల్వలో క్రీస్తేసు సిద్ధపడ్డవాళ్ళు పరిగెత్తాలి, లేట్ చేయొద్దు. ఘోర బాధలు నా ధర్మం నేను చెప్పా, నువ్వు పొందకపో, ఇక నేను ఉత్తరవాదినిగా. ఎవరికి వాళ్ళకి జాగ్రత్త పడమని చెప్పా.
మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసు రక్తములోని ప్రతి పాపం కడిగి వేసుకోమని పిలుపునిచ్చా. ఇప్పటికే రక్షణలోకి వచ్చిన వాళ్ళు ఆత్మల రక్షణ కొరకు కష్టపడడానికి పిలుపునిచ్చా. చేయగలిగినంత క్రీస్తు కొరకు, ఆయన మహిమ కొరకు, ఆత్మల రక్షణ కొరకు చేయమని పిలుపునిచ్చా. ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడాలి. నీ ఇంటి వారి కొరకు, నీ ఆత్మ కొరకు, నీ కుటుంబీకుల కొరకు, నీ స్వజాతీయుల కొరకు, నీ సమాజం కొరకు నీ కన్నీళ్లు ఉండాలి, నీ ప్రయాస ఉండాలి. మనందరి గుండెల్లో ఆత్మల భారం ఉండాలి. మనందరి హృదయంలో ఆత్మల కొరకు, వాటి రక్షణ కొరకు ఆరాటం ఉండాలి. అతనికి రూపు లేదు, 10,000లలో అతి ప్రియుడు, పరిహాసములనొందినాడు. 10,000లలో అతి ప్రియుడు, పరిహాసములనొందినాడు. నీ కోసమే, అది నీ యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు నీ ఆత్మను రక్షించాలని ఎదురు చూస్తున్నాడు. యేసు పాపము నుండి, శాపము నుండి, సాతాను కుట్రల నుండి నేను బయటపడవేయాలని కోరుకుంటున్నాడు. కల్వారి గిరిలోన సిల్వలో క్రీస్తు పడివాదనుండెను. చేతులు చాపి నీ కోసం పిలుస్తున్న ఆయన ప్రేమను గుర్తించు. మారు మనసు పొంది రక్షణ పొందమని చేతులు చాపి పిలుస్తున్నా ఆయన పిలుపును గుర్తించు. త్వరపడి వచ్చేసాయి. ఇప్పటికే క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డ, ఆత్మల కొరకు నువ్వేం చేస్తున్నావు ఆలోచించు. ఎవరో ఒకరు అలా కష్టపడితే కాదు, ప్రతి ఒక్కరిలో భారం ఏర్పడాలి. రక్తంబు కార్చి దాహము దాహము అనిను, పారద్రోయబడెను, పాపంబుగా చేయబడెను. పారద్రోయబడెను, పాపంబుగా చేయబడెను. అది నీ కోసమే, నా కోసమే, అది నా కోసమే. కల్వారి గిరిలోన సిల్వలో క్రీస్తు పలుబాధనుండెను, ఘోర బాధలు పొందెను. కల్వారి గిరిలోన సిల్వలో క్రీస్తు పలుబాధలుండెను, ఘోర బాధలు పొందెను. ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది హృదయంలో ఆత్మల భారం కలిగి ఉండటానికి తీర్మానం చేసుకున్నారండి? రక్షణ పొందిన నేను నా విషయం చెప్తున్నాను, తర్వాత చెప్తురు. కానీ రక్షణ పొందిన నేను నా మట్టుకు నేను రక్షణ చూసుకొని ఇంకెవరెట్ట సస్తే నాకెందుకు లేని వదిలేస్తే, మీలో చాలామంది అనుకుంటున్నట్టు మన సంగతి ఏందో మనం చూసుకుందాం, తిందాం, తాగుదాం, సుఖిద్దాం, ఆనందిద్దాం అని నా మట్టుకు నేను ఆలోచించుకుంటే అనేకుల రక్షణ ఎక్కడ?
అది కరెక్ట్ కాదు కదా. 25 సంవత్సరాలు అంతే. 25 సంవత్సరాలు లోకాశలు లోక కోరికలు మునిగి తేలే వయసు అది. ప్రైజ్ ద లార్డ్. 21లో ప్రభువుని గుర్తిరిగా, 4 ఏళ్ళు విశ్వాసం. 25 పిలిచాడు, ఎరా ఏం చేయవా, అందరూ హ్యాండ్ ఇచ్చినట్టు నువ్వు కూడా ఇస్తావా? లేదు ప్రభువా, బంధకాల్లో ఉన్నాను, తెగించలేకపోతున్నాను. తెగించేటట్టు చేశాడు. సరే ఏమైతుంది అయింది. నా హృదయంలో కూడా అదే భారం ఉంది. నా యేసును అనేకులకు పరిచయం చేయాలి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాకు వచ్చిన ఏ అవకాశాన్ని నేను పోగొట్టుకోవాలా. ఏ విధం చేత నేను ఒక ఆత్మను రక్షించాలని శతవిధాలా ప్రయత్నం చేశాను. నా ప్రయాస ఫలించేటట్టు నా దేవుడు చేశాడు. విస్తారమైన ఆత్మల రక్షణలోకి నడిపించాడు ఆయన. ప్రత్యక్షంగా అనేకులు, పరోక్షంగా ఇంకా ఎంతోమంది. నా కోరిక ఏంటంటే ఇక్కడ నిలబడ్డ ప్రతి ఒక్క గుండెలో నశించిపోతున్న ఆత్మల కొరకైన భారం నింపబడాలనేది నా కోరిక. ప్రతి ఒక్కరి కళ్ళల్లో కన్నీళ్ళు ఉండాలి ఆత్మల కొరకు. ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు, ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. వేసుకున్న వస్త్రానికన్నా 4-5 నెలల గ్యారెంటీ ఉందేమో కానీ దీన్ని ధరించిన శరీరానికి లేదు. ఆ పిలుపు అందుకోకముందే కొంతైనా ప్రభు సిలువను పరిచయం చేయాలి, వ్యర్థం కాకుండా. ప్రభు సిలువకు అర్థం ఎప్పుడు వస్తుంది? అనేకులు రక్షింపబడ్డప్పుడు. వ్యర్థం ఎప్పుడైద్ది? అనేకులు ప్రభువుని తెలుసుకోనప్పుడు. ఈ 2 మాటలు మీ మైండ్లో తీసుకొని, నేను ప్రకటించకపోతే, నేను భారంతో ప్రయాసపడకపోతే నా ప్రభు కష్టమంతా వ్యర్థమైద్ది. చెప్పు, నేను భారముతో ప్రభువుని, ఆయన సిలువని ప్రకటించకపోతే ఆయన సిలువ వ్యర్థమవుతుంది. దానిని నేను జరగనివ్వను. ఈ తీర్మానంతో మీరు అడుగు ముందుకేయండి. ఏడవండి, కన్నీరు గార్చండి, దేవుని ముందు గోజాడండి. ఏ అవకాశాన్ని విడవకుండా దేవుని ప్రకటించండి. ప్రార్థన, చివరి ప్రార్థనతో ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడగు దేవా, నీకు వందనాలయ్యా. మేము ఆశపడిన రీతిగా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. సూటిగా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నిజంగా ఒక ఆత్మకి ఈ లోకంలో ఎంత ఇచ్చినా తక్కువే నాయన. ఆత్మ విలువ నీ ప్రాణ త్యాగమే తెలియజేస్తుంది నాయన. ఎన్నో విలువైన విషయాలు మీరు మాకు తెలియజేశారు. ఇదిగో నాయన, వీరందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మాటలు విన్నారయ్యా, నీ మాటలు విన్నారు ప్రభువా. హృదయంలో ప్రార్థన చేసుకునేదానికి సహాయము చేయండి. నీ సిలువ వ్యర్థమైపోకుండా, నీ రక్తము వ్యర్థమైపోకుండా నాయన వీరందరూ అనేకులకు ప్రకటించుదురు గాక. ఆయన ఇక్కడి నుంచి రేపబడి ఉన్నారు ప్రభువా. వారు చేస్తున్న ప్రయత్నాలన్నింటిలో విజయము దయచేయుదువు గాక. గొప్ప కార్యాలు మీరు జరిగించండి అయ్యా. అయ్యా, భక్తులు ఆత్మల రక్షణ కోసం జీవితాలను పణంగా పెట్టారయ్యా. ఉద్యోగాలను వదిలేశారు ప్రభువా. కుటుంబాలను కూడా లక్ష్య పెట్టకుండా నాయన ప్రాణాలకు తెగించి భయంకరమైన స్థలాల్లోకి వెళ్ళి ఆత్మల రక్షణ కొరకు పోరాడి ప్రకటించి ఆత్మలను రక్షించారు నా తండ్రి. అలాంటి భారం మా గుండెల్లో మీరు పెట్టండి అయ్యా. అలాంటి భారం మా గుండెల్లో కుమ్మరించండి అయ్యా. పౌలు హృదయంలోని భారాన్ని తీతు హృదయంలో పుట్టించిన దేవా, నీ దాసుని గుండెలో ఉన్న ఆత్మల కొరకైన భారము, ఆ తపన, ప్రార్థన యేసు నామములో మా హృదయంలో కుమ్మరించబడును గాక. మేము కూడా కర్తవ్యము తెలుసుకొని పోరాడేదానికి సహాయము చేయండి ప్రభు. ప్రకటించడం నేర్పించండి ప్రభు, ప్రార్థించడం నేర్పించండి ప్రభు. ఇది మొదలుకొని మా భక్తి జీవితంలో విప్లవాత్మకమైన మార్పు కలుగును గాక. నీ కొరకు తేజరిల్లుదుము గాక. నీ కొరకు వెలుగు నైనా వెలుగు వలె ప్రకాశించుదుము గాక. నీకు వందనాలు చెల్లిస్తున్న ఎవ్వరు కూడా ఫలాలు లేని చెట్టు వలె ఉండకూడదు నాయన. మా ప్రాణము పోయేలోపు, నీ వచ్చేలోపు నాయన నీ కొరకు అనేక ఆత్మలు పట్టుకొందుము గాక.
నాయన ఇప్పటికే అనేక మంది నాయన ఆత్మ రక్షణ కొరకు తీర్మానం చేసుకుని వచ్చారు. ఇంకెంతమంది తటపటాయిస్తున్నారో, వాయిదాలు వేస్తున్నారో, యేసు క్రీస్తు నామమున ఆటంకాలు తొలగించండి నాయన. రక్షణ కొరకు వారిని ప్రేరేపించి తీసుకుని నడిపించమని ప్రార్థన చేసుకున్నాం. ఆయన రక్షణ కొరకు వచ్చిన వారికి మీరే మీ చేతులతో, మీ హస్తాలతో రక్షణ బాప్తిస్మం ఇచ్చి ప్రయోజకులుగా మార్చి వారిని కూడా ఆత్మ రక్షణ కొరకు వాడుకోమని అనేకులు రక్షించే వారిని ఆమేన్. అటువంటి కార్యాలు జరిగించిన ఆయన వారి హృదయంలో సైతం మీ భారాన్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సంవత్సరాంతంలో మీరు మాకు తెలియజేసిన ఈ మాటలు నాయన మేము పట్టుకొని రాబోతున్న దినాల్లో నీ కొరకు తేజరెళ్ళాలి ప్రభువా. గొప్ప కార్యాలు జరిగించమని, సాతాను ఈ మాటలు దొంగిలించకుండా నాయన ఏమరపాటుగా మేము ఉండకుండా నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థన చేస్తూ ఈ మాటలను బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పరలోక ప్రార్థన చేయబోయే ముందు మరొక హెచ్చరిక. కొంతమంది బాప్తిస్మం పొంది దేవుని హత్తుకొని కొన్ని పరిస్థితులను బట్టి దేవునికి దూరం అయ్యే పరిస్థితుల్లో కొంతమంది ఉండి ఉన్నారు. నేను చెప్తున్నా, ప్రాణమైన వదులు. అంత ఇబ్బంది వస్తే ఒకవేళ చంపేస్తానంటే చంపేయి బాబు అని అప్పచెప్పు, అంతేగాని ప్రభువుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. ఆమేన్. ప్రభువుని వదిలేవనుకో, ఒకవేళ ఈ లోకంలో నువ్వు కొద్ది కాలం బాగా బతుకుతావేమో సాతాను మోసంలో, కానీ తప్పకుండా నరకానికి వెళ్తావు ప్రభువుని వదిలితే. అందుకే అందరికీ, చిన్నలకి, పెద్దలకి, వృద్ధులకి, స్త్రీలకి, పురుషులకి మొత్తానికి చెప్తున్నా, ప్రాణమైన వదులు, కానీ ప్రభువుని మాత్రం పర్రపాటును కూడా వదలొద్దు. గట్టి తీర్మానం అంతే. ఆ తీర్మానంలో నిలబడండి, దేవుని బలమైన కార్యాలు చూస్తారు, తప్పకుండా ఆశీర్వదిస్తాడు. సర్వలోకాన్ని నీ కోసం సృష్టించాడు. నిన్నెందుకు దరిద్రగొట్టు స్థితిలో ఉంచుతాడు? అనేకులకు ఆశీర్వాద కారణంగా నిన్ను చేస్తాడు ఆయన. శాపగ్రస్తంగా నిన్నే ఉంచడు. నీ బాధ్యతను గుర్తుపట్టి రోషం తెచ్చుకొని అడుంగట్టు, ఈ భారంతో నింపబడు. వరుసగా అద్భుతాలు ఆయనే చేసుకుంటా, నువ్వు విసిరేసింది కూడా నీకు అందొచ్చేటట్టు ఆయన చేస్తాడు. ఆమేన్. చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. గుండెలో మాత్రం ఇది ఉండాలా. ఏది ఉండాలా? ఆత్మల అది కలిగి ఉండు. నువ్వు విసిరేయి పోతా, నాది కాదని, అది ఎక్కువ వచ్చింది నీకు అనుకూలంగా. మొత్తం ఇక నీ సరౌండ్ మొత్తం చూసుకుంటాడు ఆయన అన్నీ, కానీ హృదయంలో మాత్రం ఈ భారం. ఓకే, రైట్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. నేడు మాకు కావలసిన ఆహారం దయచేయండి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధాలు క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తెక దుష్టుని తప్పించు, కీడు నుంచి రక్షించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు, మనందరి రక్షకుడు, ప్రాణప్రియుడు, మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే నిత్యత్వంలోకి మనందరం చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రవేశు రక్తమునకు జై, ప్రవేశు రక్తమునకు జై, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు సెలవైతే వచ్చే వీక్ సండే స్కూల్ స్టార్ట్ అవుతుంది. మీ పిల్లలు కూడా ఆత్మలే, మర్చిపోవద్దు. మీ ఇంట్లో ఉన్న ముసలాళ్ళు ఆత్మలే, యవనస్తులు ఆత్మలే. అందరినీ యేసయ్య దగ్గరకు నడిపించుకునేటట్లు జాగ్రత్త పడండి. దైవాశీస్సులు బాప్తిస్మం పొందడానికి సిద్ధమైన వాళ్ళు ఈ ప్రక్క నుంచి మీరు కూడా అందరూ కలిసి అక్కడికి నీళ్ళ యొద్దకు వెళ్ళండి. ప్రేయర్ ఆయిల్, బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపు తండ్రి. స్తోత్రమయ్యా, దాన్ని స్తోత్రం. రాసుకొని ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో, దాన్ని ఎవరికి రాసి ప్రార్థన చేస్తారో యేసయ్యా. వారు ఎట్టి వ్యాధి గల మనుషులైన నీ కృపతో